పోలవరం జిల్లాలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. ఉన్నది ఒక్క నియోజకవర్గమే అయినా అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య ఫైటింగ్ మరొక లెవెల్లో అన్నట్లుంది. వ్యక్తిగత దూషణలతో రంపచోడవరం రాజకీయాలు రంజుగా మారాయి. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కొత్త తరహా రాజకీయాలకు తెరలేపితే అంతే ధీటుగా సమాధానమిస్తున్నారు ఎమ్మెల్యే శిరీష దంపతులు. ఇంతకీ ఆ రగడ ఎందుకు మొదలైంది? అక్కడ జరుగుతున్నవి సీరియస్ పాలిటిక్సా లేక పొలిటికల్ డ్రామానా? పోలవరం జిల్లాలో ఎస్టీ రిజర్వ్డ్ రంపచోడవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన పొలిటికల్ స్టైల్ మార్చారు. రేపు మాపో ఎన్నికలున్నాయన్నట్లే ఎమ్మెల్యే మిరియాల శిరీష దంపతులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. దీనికి టీడీపీ ఎమ్మెల్యే సైతం గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో రచ్చ జరుగుతోంది. ఇటీవల వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ అనంతబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే శిరీష రంపచోడవరం నియోజకవర్గంలో దోచుకో పంచుకో అనే స్థితిలో ఉన్నారని, రాష్ట్రంలోని కరప్షన్లో ఆమె నెంబర్ 1 అంటూ ఫైర్ అయ్యారు. ఒక సర్పంచ్కి ఉన్న ఆదరణ కూడా ఎమ్మెల్యేకు లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే మిరియాల శిరీష నుంచి స్ట్రాంగ్ కౌంటర్ రావడంతో అనంతబాబు మరింత రెచ్చిపోయారు. రంపచోడవరం ఎమ్మెల్యే దంపతులు ప్రజలను పట్టిపీడిస్తున్నారని, అడ్డతీగల మండలంలో జరుగుతున్న రంగురాళ్ల తవ్వకాల్లో ఎమ్మెల్యే భర్తకు సంబంధాలున్నాయని అనంతబాబు ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్యే దంపతుల అవినీతి బాగోతం పరాకాష్ఠకు చేరుకుందని, ప్రభుత్వ ఇళ్ల లబ్ధిదారుల దగ్గర ఏజెంట్ల ద్వారా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు అక్కడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి సైతం టీడీపీ ఎమ్మెల్యేపై దుమ్మెత్తిపోశారు. ఎమ్మెల్యే దంపతులు లక్షలు దోచుకుని అంబులెన్స్ సేవా కార్యక్రమాలకు వేలల్లో ఖర్చు చేస్తున్నారన్నారు. తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు మాటలతోనే మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి కౌంటర్ ఇచ్చారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి తనను టార్గెట్ చేయడంతో టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీష సైతం ఘాటుగానే సమాధానం చెబుతున్నారు. డోర్ డెలివరీ అనంతబాబుకు తమ పార్టీ కార్యకర్తలతో బుద్ధి చెబుతామన్నారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ధనలక్ష్మిని డమ్మీని చేసి ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలకు పాల్పడ్డారని, ఢిల్లీలో ఆస్తులు, చేపల చెరువులను సంపాదించారని విమర్శించారు. తాను ఊకలారీలో గంజాయి, రంగురాళ్లు, అక్రమ కలప వ్యాపారాలు చేయలేదంటూ అనంతబాబుకు కౌంటర్ ఇచ్చారు. రంపచోడవరం నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చామని అసెంబ్లీలో మాట్లాడి, పోలవరం నిర్వాసితుల కోసం 1000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు కృషి చేసినట్లు ఎమ్మెల్యే శిరీష చెబుతున్నారు. తనపై అవాకులు చవాకులు పేలితే చెంపలు పగులుతాయంటూ గూబగుయ్యమనే సౌండ్ వచ్చేలా రిప్లై ఇచ్చారు ఎమ్మెల్యే శిరీష. మహిళలను అడ్డు పెట్టుకుని కొంగుచాటు రాజకీయాలు చేసిన ఆడంగి వెధవా అంటూ వైసీపీ ఎమ్మెల్సీపై టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. అనంతబాబు పాపం పండే రోజు దగ్గరలోనే ఉందని, త్వరలోని ఊచలు లెక్కలు పెట్టిస్తానంటూ ఎమ్మెల్యే శిరీష శపథం చేశారు. రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న శాంతియుత వాతావరణాన్ని నాశనం చేయడానికి విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎమ్మెల్సీ అనంతబాబు వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని అనంతబాబుకు ఎమ్మెల్యే శిరీష వార్నింగ్ కూడా ఇచ్చారు. రంపచోడవరంలో మొదటి నుంచి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అన్నీ తానే వ్యవహరిస్తారు. 2014, 2019 ఎన్నికల్లో అనంతబాబు మద్దతుతో ఈ నియోజకవర్గం నుంచి మహిళా ఎమ్మెల్యేలు గెలిచారు. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ టికెట్ దక్కించుకున్న అంగన్వాడీ కార్యకర్త మిరియాల శిరీష విజయం సాధించడంతో అనంతబాబు స్పీడ్కు బ్రేక్ పడింది. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిరీష, ఆమె భర్త విజయ్ భాస్కర్ హవా కొనసాగుతోంది. డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అనంతబాబు పార్టీ అధికారంలో లేకపోవడంతో ఇప్పుడు కొత్త పంథాలో వెళుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు మొదలుపెట్టారు. పరస్పర ఆరోపణల్లో గతంలో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అలాగే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ, టీడీపీ ఎమ్మెల్యే మధ్య రగడ ఇంతటితో ఆగుతుందా? కక్ష సాధింపుల దాకా వెళుతుందో చూడాలి మరి.